హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వర్డ్ప్రెస్లో థీమ్ డెవలప్మెంట్ని ఎలా చేయాలనేది మనం నేర్చుకుంటున్నామండి. సో సో ఈ సిరీస్ మొత్తము కూడా మేము ఫోకస్ చేసేదంతా కూడా వర్డ్ప్రెస్లో థీమ్ డెవలప్మెంట్. ఓకే, ఇంకొకటి, నాకు ఎవ్రీ వీడియోకి కనీసం మినిమం 100 లైక్లు వస్తేనే ఈ సిరీస్ని నేను కంటిన్యూ చేస్తాను అండి. కనీసం సో మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి కూడా షేర్ చేసి మినిమం 100 లైక్స్ వచ్చేటట్టు చూడండి. సో దట్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ మీకు థీమ్ డెవలప్మెంట్లో నేను ఇస్తాను. ఇంక్లూడింగ్ ప్లగ్ఇన్ డెవలప్మెంట్, థీమ్ డెవలప్మెంట్ అండ్ థీమ్ కస్టమైజేషన్ ఆల్సో మీకు ఇస్తాను. ఓకేనా? సో కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కొలీగ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు ఎక్కువ లైక్స్ తీసుకురావడానికి మీరు ట్రై చేయండి. నేను మీకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? రైట్. సో ఇంకొకటి, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్, మీకు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయొచ్చండి. మీకు అనుకున్న లాంగ్వేజ్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఫ్రమ్ బేసిక్స్ నుంచి హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఉంటుంది. సో కంపల్సరీ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. రైట్, విల్ గో టు ద టాపిక్. రైట్. థీమ్ డెవలప్మెంట్. అసలు మనకి థీమ్ డెవలప్మెంట్ ఎందుకండి? సో మనకి వర్డ్ ప్రెస్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ మీకు కొన్ని టెంప్లెట్స్, అంటే కొన్ని థీమ్స్ ఇచ్చేస్తుంది. అంటే డిజైన్స్ అనమాట, నథింగ్ బట్ డిజైన్స్ ఇచ్చేస్తుంది. కానీ అన్నీ కూడా మనకి సూటబుల్గా ఉండవు. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఆన్లైన్లో కొన్ని ఫ్రీగా వెతుకుతాం. ఆన్లైన్లో కొన్ని మనకి HTMLలోను CSS ఫ్రీగా దొరుకుతాయి. ఓన్లీ HTML, వర్డ్ ప్రెస్ ఉండదు. కానీ మరి వీటిని మనం వర్డ్ ప్రెస్లో ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఎట్లా? సో దానికోసం మీకు థీమ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అండి. సో ఇంకొక విషయము, మీ దగ్గర ఆల్రెడీ మీరు కొన్ని ఆన్లైన్లో కొన్ని బై చేద్దాం అనుకుంటున్నారు. ఏంటి, HTML CSS టెంప్లెట్స్ ఉంటాయి. కొన్ని మన టెంప్లెట్స్ ఉంటాయి, నేను బై చేస్తాను. వాటిని నేను వర్డ్ ప్రెస్గా కన్వర్ట్ చేసుకుంటానండి. అంటే వాటికి కూడా మీకు ఈ థీమ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలండి. ఇంకొక విషయం మీరు గమనించండి, కొంతమంది సార్ నేను వర్డ్ ప్రెస్ థీమ్స్ నేను బై చేసుకుంటే అది చేసుకుంటే ప్రాబ్లం లేదండి. కాకపోతే దేనికైనా కూడా మీ సొంతంగా మీరు డెవలప్ చేసుకోవాలి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. వర్డ్ ప్రెస్ యొక్క మిగతా రిసోర్స్ వాడుకొని ఓన్లీ థీమ్ డెవలప్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో కంపల్సరీ ఫోకస్ చేయండి. మీకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి నేను మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తాను సార్. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్కి షేర్ చేసి మినిమం నాకు ప్రతి వీడియోకి నాకు 100 లైక్స్ వచ్చేటట్టు చేయండి. నేను ఈ సిరీస్ మొత్తం కూడా మీకు ఇంచు కవర్ చేస్తాను. ఓకే, రైట్. సరే, బాగానే ఉందండి. మరి దీనికి అంటే వర్డ్ ప్రెస్ ఈ థీమ్ డెవలప్మెంట్కి మనకి నాలెడ్జ్ ఉండాలంటే కంపల్సరీ ఉండాలంటే మీకు HTML నాలెడ్జ్ ఉండాలి, నెక్స్ట్ CSS నాలెడ్జ్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసరికల్లా జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉండాలి. కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తేనే, మామూలుగా జస్ట్ థీమ్ డెవలప్మెంట్కి అంత అవసరం లేదు. జావా స్క్రిప్ట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా PHP నాలెడ్జ్ ఉండాలండి. నెక్స్ట్ MySQL నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, ఇవి నాలెడ్జ్ ఉండాలండి. సో ఎవరైనా మన ఛానల్లో వీటికి సంబంధించిన ట్యూటోరియల్స్ ఉన్నాయి, మీరు దాని ద్వారా కూడా ట్రైనింగ్ కావచ్చు, లేదంటే పర్సనల్గా ట్రైనింగ్ తీసుకునే అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. సో కంపల్సరీ వీటిలో హైఫై నాలెడ్జ్ అవసరం లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలు. సో దాంతో మీరు థీమ్ డెవలప్మెంట్ చేయొచ్చండి. ఓకేనా? రైట్, ఇది ప్రీ రిక్విజిట్స్. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు దీనికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్స్ ఏంటి? సో ఇంకొకటి మీకు కంపల్సరీ చిన్న విషయం చెప్పాలి, ఎలాంగ్ విత్ ప్రీ రిక్విజిట్స్లో మీకు బేసిక్ వర్డ్ ప్రెస్ నాలెడ్జ్ ఉండాలండి. బేసిక్ వర్డ్ ప్రెస్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అంటే థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలటువంటి నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో సార్ మాకు బేసిక్ వర్డ్ ప్రెస్ నాలెడ్జ్ లేదు, దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా చేయండి అని అంటే మీరు నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్స్ వచ్చేకల్లా ఇక్కడ మీరు వాడాల్సింది ఏంటంటే లారాగన్ అనే సాఫ్ట్వేర్ వాడతాను. కొంతమంది అపాచీ వాడతారు, కొంతమంది నేను లారాగన్ వాడతాను. ఎందుకంటే నేను లారావెల్ అప్లికేషన్ చేస్తాను, వర్డ్ ప్రెస్ అప్లికేషన్ చేస్తాను, కాబట్టి నేను లారాగన్ అనే సాఫ్ట్వేర్ వాడతాను. ఇదేంటంటే ఇన్బిల్ట్గా మనకి PHPని ఇన్స్టాల్ చేస్తుంది, అపాచీ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తుంది, ప్లస్ MySQL కూడా ఇన్స్టాల్ చేసి ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తుంది. కాబట్టి నేను లారాగన్ సాఫ్ట్వేర్ వాడతాను. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడికి వెళ్ళి లారాగాన్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఐకాన్ ఇదన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఇది కూడా చూపిస్తాను. ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మీకు ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా ప్యానెల్ లాగా వస్తుంది మీరు ఇన్స్టాల్ చేయగానే.
ఒకసారి స్టాప్ అవుతుంది, ఇంకా కాలేదు. ఇప్పుడు చూడండి స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. మీరు ఎప్పుడు కూడా స్టార్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీకు కంపల్సరీ అపాచీ అనేది ఆన్ కావాలండి. సో ఇక్కడ రీలోడ్ అనే ఆప్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. MySQL వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు అవసరమైన ఫోల్డర్స్ అన్ని ఎక్కడ ఉంటాయనంటే ఈ రూట్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. ఓకే, ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సరే, మీకు ఆల్రెడీ చెప్పాను, బేసిక్ వర్డ్ప్రెస్ నాలెడ్జ్ మీకు ఉండాల్సిందే. ఓకే, లారాగన్. ఓకే, నెక్స్ట్ మీకు వర్డ్ప్రెస్ కావాలి కాబట్టి మీకు వర్డ్ప్రెస్ సాఫ్ట్వేర్ కావాల్సిందే. సో వర్డ్ప్రెస్ ఎక్కడికి వెళ్తామంటే ఆన్లైన్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వర్డ్ప్రెస్ కనిపిస్తుంది కదా, వర్డ్ప్రెస్ డౌన్లోడ్. ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళి వర్డ్ప్రెస్ డౌన్లోడ్ అని కొట్టుకోండి. ఓకే, కొట్టగానే మీకు ఫస్ట్ ఇది వస్తుంది చూసారా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, దానికి సంబంధించిన డేటాబేస్ కూడా కాన్ఫిగర్ చేశానండి. రైట్, దాని యొక్క సైట్ అవుట్పుట్ వచ్చేకి ఎలా ఉంటుంది. సరే, ఇది ఏ థీమ్ సార్ అంటే ఈ థీమ్ వాళ్ళు ఇన్స్టాల్ చేసింది ఎలా తెలుసుకోవాలి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, మీరు ఏ థీమ్ యాక్టివ్లో ఉందో మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు యాక్టివ్లో ఉన్న థీమ్ పేరు 2020 థీమ్. దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి థీమ్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది 2024. ఓకే, ఎవరు చేశారు, ఇది వర్డ్ప్రెస్ థీమే చేసింది. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. ఓకే, ఇది ఒక థీమ్. సపోజ్ నాకు ఈ థీమ్ కాదు, ఇంకొక థీమ్ కావాలనుకోండి, దీన్ని ఏం చేస్తాం మనం, ఫస్ట్ క్లిక్ చేసి ఆల్రెడీ ఇన్స్టాల్ ఎందుకంటే యాక్టివేట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు యాక్టివేట్ అని క్లిక్ చేయగానే ఇది మారిపోతుంది చూసారా. ఇప్పుడు ఒకసారి నేను సైట్కి వెళ్తున్నాను. మరి ఇక్కడి సైట్కి ఎట్లా వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని విజిట్ సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ఇది సైట్ అండి. ఇంకొకటి, ఎప్పుడైనా థీమ్స్లో మీకు బై డిఫాల్ట్ డెమో డేటా అనేది రాదండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డిజైన్ అంతా రాదు, రా డేటా వస్తుంది. మీరు దాన్ని బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. రైట్, ఇంకొక, సో నేను అలా కాకుండా నేను 2024 దాన్నే యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, యాక్టివేట్ చేసి పక్కన ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి నేను రీలోడ్ చేస్తాను. మళ్ళీ ఓల్డ్ డిజైన్ ఎలా ఉంటుందో అదే మనకు వస్తుంది. క్లియరా. రైట్, మరి ఇప్పుడు థీమ్ డెవలప్మెంట్కి ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ చూడండి, థీమ్ డెవలప్మెంట్కి వచ్చేసరికల్లా మనకి ఇది నేను వర్డ్ప్రెస్ సైట్ ఏదైతే ఫోల్డర్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సో దీని లోపల ఇక్కడ WP కంటెంట్ అనే ఫోల్డర్ ఉంటుందండి. దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. మీకు విజువల్ స్టూడియో కోడ్లో ఎక్స్పాండ్ చేయగానే మీకు ప్లగ్ఇన్స్, థీమ్స్, అప్లోడ్స్ ఇలా ఉంటాయి. థీమ్స్ అంటే మీరు ఇప్పుడు మనం చేసేది థీమ్ డెవలప్మెంట్ దీంట్లోనే ఉంటుంది. ప్లగ్ఇన్స్ అంటే కొత్త ప్లగ్ఇన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలి, మీ సొంత ప్లగ్ఇన్స్ తయారు చేయడం కూడా మీకు ఇక్కడ నేర్పిస్తానండి. ఓకేనా. నెక్స్ట్ థీమ్స్. సో ఇక్కడ మీరు థీమ్స్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, థీమ్స్ ఇప్పుడున్న థీమ్స్ ఇక్కడ చూడండి 3 థీమ్స్ ఉన్నాయి. అవే ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి 3 థీమ్స్ ఉన్నాయి. ఆ 3 థీమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి, అలా కనపడాలి. ఓకే, ఇప్పుడు నాకు కొత్త థీమ్ కావాలి. కొత్త థీమ్ కావాలంటే ఏం చేయాలి ప్రాసెస్ చెప్తాను. న్యూ థీమ్కి. ఓకే, న్యూ థీమ్కి ప్రాసెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు WP కంటెంట్ ఉంటుందిగా వర్డ్ప్రెస్ సాఫ్ట్వేర్లో. WP కంటెంట్ అనే ఒక ఫోల్డర్ ఆల్రెడీ ఉంది, మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం. దాని లోపల థీమ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇది కూడా ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల మీకు నచ్చినట్టు నేను వై థీమ్ అని తయారు చేస్తున్నాను. వై థీమ్ ఇది కూడా ఒక ఫోల్డర్. సో ఆ పేరుతో ఒక ఫోల్డర్ని చేయాలండి ఈ థీమ్స్ అనే ఫోల్డర్లో. ఓకే, సో నేను ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేసి వై థీమ్ అని క్రియేట్ చేశాను. సో ఇది క్రియేట్ చేయగానే వస్తుందా అంటే చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఒకసారి నేను రీలోడ్ చేస్తాను, వస్తుందా రావట్లేదా చూద్దాం. చూడండి, ఇక్కడ వై థీమ్ ఉంది కానీ సంథింగ్ బ్రోకెన్ థీమ్స్ అని దాంట్లో ఉంది. అంటే నువ్వు ఫోల్డర్ చేసిన మాత్రం కొన్ని కాన్ఫిగరేషన్ చేయాలని చెప్తుంది అనమాట. ఓకే, సో దీంతో పాటుగా దీనికి మెయిన్ 2 ముఖ్యమైన ఫైల్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. style.css ఫైల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసరికల్లా index.php ఫైల్స్. 2 ఫైల్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. 2 ఫైల్స్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఏమిటో చూద్దాం. ఇక్కడ చూడండి వై థీమ్ ఉంది కదా, దాని లోపల రైట్ క్లిక్ న్యూ ఫైల్ కొట్టి style.css అని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, index.php. ఓకే, ఇది యాడ్ చేశాను. రైట్, మరి ఇప్పుడు వస్తుందా లేదా ఒకసారి మనం
చూద్దాం. ఈ 2 ఫైల్స్ని చేశాను కదా, వస్తుందా చూద్దాం. చూడండి ఇక్కడ వై థీమ్ వచ్చింది, కానీ ఇది యాక్చువల్గా ప్రాపర్గా కాదండి. అది జస్ట్ 2 ఫైల్స్ యాడ్ చేసిన వల్ల ఇక్కడ మీకు వచ్చేసింది. చూడండి, ఇంతకుముందు బ్రోకెన్ థీమ్ ఉన్న దాంట్లోది ఇక్కడికి వచ్చింది. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు స్టైల్ డాట్, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఎటువంటి డీటెయిల్స్ రావు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే థింగ్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏమీ రావు. చూడండి వై అనానమస్ సంథింగ్ సంథింగ్ అని వస్తుంది కదా. నాకు అలా కాదు, దీని డీటెయిల్స్ అన్నీ నాకు రావాలి, కనపడాలంటే దీంట్లో స్టైల్ డాట్ సిఎస్ ఉంది కదా, దాని లోపల నేను మల్టీలైన్ కామెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను రాస్తాను థీమ్ నేమ్ అని చెప్పి నేను క్యాపిటల్ లెటర్లో వై ట్యూబ్ థీమ్ అని రాస్తున్నాను. ఓకే, కొంచెం సపరేట్గా ఉండడానికి నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి డాష్బోర్డ్కి వెళ్ళి ఇక్కడ అపియరెన్స్ థీమ్స్ వెళ్ళి ఒకసారి రీలోడ్ చేస్తాను. చూడండి పేరు మార్పింది చూసారు అక్కడ. నేను ఇప్పుడు క్లిక్ చేసినా కూడా వై ట్యూబ్ థీమ్. సో స్టైల్స్లో ఉండేటువంటి కామెంటే చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఆథర్ ఎవరు చేస్తున్నారు, కోడ్ విత్ వంశీ ఆథర్, ఇలా చాలా రాయొచ్చు. మనకి 2 చాలండి. ఓకే, ఒకసారి నేను రీలోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి కోడ్ విత్ వంశీ వచ్చింది చూసారా. ఎవరు చేశారనేది కూడా మీ పేరుతో క్రియేట్ చేసుకోవచ్చు. సార్ నాకు ఇలా ఇమేజ్ రావాలి అని అంటే ఏమీ లేదంటే ఒక ఇమేజ్ మనం ఈ ఫోల్డర్లో పెడతాము, దాని పేరు screenshot.png అని పెడతాము. ఓకే, ఆటోమేటిక్గా మనకు వస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను, మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, దీని లోపల మనకి ఇమేజ్ కనపడటానికి కావాలంటే screenshot.png ఏదైనా ఇమేజ్ని పెట్టండి, దాన్ని .png ఫార్మేట్లో ఈ ఫోల్డర్లో పెట్టండి, సరిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తాను. మరి యాక్టివేట్ చేస్తే ఏమైనా వస్తుందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళి దీన్ని యాక్టివేట్ చేస్తాను. చూడండి, యాక్టివేట్ చేస్తే నేను మళ్ళీ నా థీమ్ అప్లై కావాలి కదా, చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను రీలోడ్ చేస్తున్నాను, వస్తుందా లేదా చూద్దాం. ఏమీ రావట్లేదు. అసలు మీకు ఓపెన్ అయ్యే పేజ్ ఏంటంటే index.php, దీంట్లో ఏమీ లేదు కదా, అందువల్ల ఏమీ రావట్లేదు. నేను ఇక్కడ HTML, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, VS కోడ్లో HTML5 అని కొట్టి ఎంటర్ కొట్టాను, ఆటోమేటిక్ ఫార్మేట్ వస్తుంది. దీని లోపల నేను H1 ట్యాగ్లో వెల్కమ్ టు వై థీమ్ అని పెట్టాను. ఇప్పుడు ఒకసారి నేను సేవ్ చేస్తున్నాను, ఒకసారి రీలోడ్ చేస్తాను. చూడండి, ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి రైట్. సో ఈ విధంగా ఈ ఫస్ట్ స్టెప్లో మీరు ఏమేమి తెలుసుకున్నారండి, ఒక కొత్త టీమ్ని ఎలా సెటప్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఏంటి, సో స్టైల్స్ ఏంటి, index.php ఏంటి, ఎందుకు మనం థీమ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కంపల్సరీ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకొకటి ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకొని, మీకు హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇస్తాము, ప్లస్ మెంటర్షిప్ కూడా. మీరు ఎక్కడ ఆగినా కూడా జస్ట్ మీరు వాట్సాప్ పింగ్ చేసిన 5 to 10 మినిట్స్లో మీకు ఎమ్మటే రెస్పాన్స్ కూడా అవుతుంది. మీ సొల్యూషన్ ఏది ప్రాబ్లం వచ్చినా కూడా మేము దగ్గరుండి చూసుకుంటామండి, ఆ ప్రామిస్ ఇస్తాం. ఓకేనా. ఇంకొకటి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి చెప్పి కంపల్సరీ లైక్ చేయించండి, షేర్ చేయించండి. మినిమం నాకు 100 లైక్స్ వస్తే మాత్రం మీ కంపల్సరీ ఈ సిరీస్ మొత్తాన్ని A to Z అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు దీంట్లో ఈ సిరీస్ని నేను కవర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఓకే.